వినాయక నవరాత్రి ఉత్సవాలలో ప్రతి సంవత్సరం మన హైందవ పురాణ గాథలను ప్రతిబింబించే దృశ్యాలను కళ్లకు కట్టేలా చూపిస్తున్నాం. అలాగే ఈసారి వేడుకలలో కూడా గోవర్ధనగిరి పూజను భక్తులందరికీ అందిస్తున్నాం. ఆస్వాదించండి, ఆనందించండి. శ్రీకృష్ణ భగవానుడు తన లీలలతో గోకులవాసుల జీవితాలను అనుక్షణం ధన్యం గావించేవాడు. ఎప్పుడు ఏ ఆపద వచ్చినా తన లీలలతో మహిమలతో వారిని ఆదుకునేవాడు. ఒకసారి గోకులం కరువు కాటకాలతో అల్లాడిపోయింది. ధాన్యరాశులు లేక కటకటలాడింది. పిల్ల పాప గొడ్డు గోద అలమటించింది. అప్పుడు ఆ గోకుల వాసులు పర్జన్య దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి వర్షాలు కురవాలని అష్టదిక్కుల అధిపతి అయిన దేవేంద్రుణ్ణి ప్రార్థించసాగారు. ఆపండి నా ప్రియ గోకులవాసులారా, వ్యర్థంగా ఆ ఇంద్రుణ్ణి ప్రార్థించి మీ సమయం వృధా చేసుకోవద్దు. మనం ఏ గోవర్ధనగిరి నీడలో నివసిస్తున్నామో ఆ పర్వతమే మనను అనుక్షణం రక్షిస్తుంది. అందుకే ఆ ఇంద్రుని పూజ మాని ఈ గోవర్ధనగిరిని పూజిద్దాం. హే శ్రీకృష్ణ, ఆ ఇంద్రుణ్ణి పూజించడం మన తరతరాల సాంప్రదాయం. ఇప్పుడు పూజించొద్దంటే ఎలా? గోపాలులారా, మన కళ్ళెదుటే ఉంటూ మన పశు సంపదకు ఎల్లవేళ నీడను రక్షణను ఇస్తున్న ఈ గోవర్ధనగిరి కంటే ఆ ఇంద్రుడు మనకు ముఖ్యమా? నిజమే. శ్రీకృష్ణుడు చెప్పిన మాటల్లో సత్యం ఉంది. పదండి, మనం ఆ గోవర్ధనగిరినే పూజిద్దాం. అవునవును, పదండి. శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారం గోకులమంతా కదిలి ఆ గోవర్ధన పర్వతాన్ని పూజించసాగింది. ఇదంతా గమనిస్తున్న ఇంద్రుడు కోపోద్రిక్తుడై మేఘరాజును పిలిచి, ఓ మేఘరాజా, పర్జన్య దేవతలను ఆరాధించే గోపాలురు ఈ కృష్ణుని వలన గోవర్ధనగిరిని పూజించసాగారు. వారిని మనం ఇక ఉపేక్షించరాదు. ఆ పూజ అసలు జరగరాదు అని ప్రళయాన్ని సృష్టించమని చెప్పి మేఘరాజును ఉసికొలిపాడు. వెంటనే ఆ మేఘరాజు కారు మబ్బులను కూడగట్టి కుండపోతగా వర్షధారలను కురిపిస్తూ విలయతాండవం చేయసాగాడు. గోకులమంతా అల్లకల్లోలం చేయసాగాడు. ఉరుములు మెరుపులతో ప్రజలను భయభ్రాంతులు గావించాడు. ఆవులు గేదెలని భయంతో చలితో వణికిపోతున్నాయి. మనం ఎక్కడ నిలబడలేకపోతున్నాం. ఏంటి వైపరీత్యం? పదండి, ఆ కృష్ణునే దారి చూపించమన్నాం. అతను ఒక్కడే మనని కాపాడగలడు. ఓ గోకులవాసులారా, చింతించకండి, మనను ఈ గోవర్ధనగిరియే కాపాడుతుంది. ఓ గోవర్ధన పర్వతమా, ఈ ఉపద్రవం నుండి నీవే మమ్మల్ని రక్షించు, మా అందరికీ నీడను కల్పించు అని గోవర్ధనగిరిని ప్రార్థించి ఆ పర్వతాన్ని పైకి లేపనారంభించాడు.
ఆశ్చర్యం! ఆకాశాన్ని తాకేట్టుగా ఉన్న ఆ మహాపర్వతాన్ని శ్రీకృష్ణుడు తన చిటికెన వేలితో పైకి ఎత్తసాగాడు. మేరునగమైన గోవర్ధనగిరిని గొడుగులా తన చిటికెన వేలుపై శ్రీకృష్ణుడు నిలపగా గోకులమంతా ఆ పర్వతం నీడన ఆ ప్రళయం బారి నుండి ఆశ్రయం పొందింది. శ్రీకృష్ణుని ఈ అద్భుత లీలను కన్నులారా గాంచిన ఆ దేవేంద్రునికి గర్వభంగమై శ్రీకృష్ణుని ఎదుట ప్రత్యక్షమై ఆ దేవదేవుణ్ణి క్షమాపణ కోరసాగాడు. హే శ్రీకృష్ణ, ముకుంద మురారి, పరమ మహిమాన్వితమైన నీ శక్తి స్వరూపంతో నా కళ్ళు తెరిపించావు, నా బలగర్వం అరిచావు. త్రాహిమాం దేవా త్రాహిమాం, నన్ను క్షమించు. జై శ్రీకృష్ణ.